ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. న్యాయవంతుడవైన నా దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు జవాబియ్యి. ఇరుకులో ఉన్న నాకు విశాలతను కలిగించేవాడవు నీవే. నా మీద దయచూపి నా ప్రార్థన ఆలకించు. మనుషులారా, మీరు ఎన్నాళ్ల వరకు నా ఘనతను అవమానంగా మారుస్తారు? ఎంతకాలమని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? భ్రమ పెట్టే వాటిని వెతుకుతూ ఉంటారు. భక్తిపరులను యెహోవా తన కోసం ప్రత్యేకించుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. భయం కలిగి పాపం చేయకుండా ఉండండి. మీ పడకల మీద కూడా ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉండండి. సరైన బలులు అర్పించండి. యెహోవాపై నమ్మకం ఉంచండి. మాకెవరు మేలు చేస్తారు అంటున్నారు అనేకులు. యెహోవా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనియ్యి. వాళ్ళ ధాన్యం, ద్రాక్షారసం సమృద్ధిగా లభించిన నాటి సంతోషం కంటే ఎక్కువ సంతోషం నా హృదయంలో కలిగించావు నీవు. నేను పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాను. యెహోవా, నీ వల్లే నేను క్షేమంగా నివాసం చేస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.